అంటున్నాం. మహాశివుడు కాదు ఇది, మహాశివరాత్రి. అంటే ఆ రాత్రికి మహా అనేటటువంటిది వాడబడ్డది. ఈ రాత్రి యందు శివుడు వచ్చాడు కాబట్టి శివరాత్రిని మహాశివరాత్రి అన్నారు తప్ప మహాశివుడి రాత్రి కాదు, ఇది మహాశివరాత్రి. కాబట్టి అద్భుతమైనటువంటి శివరాత్రిగా దీన్ని మనం ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే ఈ మహా అనేటటువంటి శబ్దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా వాడడం జరుగుతుంది. ఓకే, చిదంబర శాస్త్రి గారు, జనరల్గా అందరూ కూడా సహజంగా ఉపవాసం అయితే పాటిస్తూ ఉంటారు, కానీ జాగారం దగ్గరకు వచ్చేసరికి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో జాగారానికి ఉపవాసానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఉపవాసం చేసి జాగారం చేయకపోతే ఆ ఫలం దక్కుతుందా? 4 జాములలో పూజ చేయటము ఈ మహాశివరాత్రి నాడు మహేశ్వరునకు, ఈశ్వరుడు మహేశ్వరుడు. కాశీలో ఎవరిని ఎవరు చూసినా మహాదేవ మహాదేవ అనే సంబోధిస్తారండి. ఆయన మహాదేవుడు, మహేశ్వరుడు. అటువంటి ఆయనకి 4 జాములలో పూజలు చేసేటప్పుడు తప్పకుండా మెలకువతో ఉండాలి. అలా మెలకువతో, దీనికి కారణం ఏమిటంటే పరమశివుడు హాలాహలం భక్షణం చేశాడండి. సముద్ర మథనం చేసేటప్పుడు హాలాహలం వచ్చింది. అది లోకాల మీద పడి లోకాల్ని నాశనం చేస్తుంది. కాబట్టి మన యందు దయతో ఆ పరమశివుడు ఎంత దయామయుడో చూడండి. సముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మిని విష్ణుమూర్తి స్వీకరించాడు. ఐరావతం, ఉచ్చైసం, వీటిలన్నిటిని కూడా ఇంద్రుడు స్వీకరించాడు. ఇలా ఆ దేవతలందరూ కూడా పంచుకున్నారు వచ్చిన వాటిని. కానీ మన కోసమని మహేశ్వరుడు మాత్రమే హాలాహలాన్ని భక్షించాడండి. అది లోపలికి పోతే లోపల ఉన్న లోకాలు భస్మం అవుతాయి కాబట్టి లోపలికి పోనీయక, బయట ఉంటే బయట లోకాలు భస్మమైతే బయటికి పోనివ్వక కంఠమునందు ఉంచుకుని ఆయన నీలకంఠుడయ్యాడు, గరళకంఠుడయ్యాడు. అటువంటి ఆ పరమశివుని కోసమని జాగారం చేయటంలో చాలా విశేషం చెప్పబడ్డదండి. పూర్వం గురుద్రుహుడు అని చెప్పి ఒక వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడు పగలల్లా ఎక్కడ వేటవాడినా కూడా వాడికి కావలసినటువంటివేవి దొరకలేదు, ఆహారం దొరకలేదు. పగలల్లా ఉపవాసం చేశాడు. వాడికి తెలియదు అది మహాశివరాత్రి. వాడు రాత్రన్నా తిండి దొరుకుతుందేమో అని చెప్పి ఒక చెరువు పక్కన ఉన్న చెట్టు ఎక్కి ఆ చెరువు దగ్గర నీళ్ళకి వస్తాయి జంతువులు అని వల వేసి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ప్రతి జాముకి ఒక్కొక్క జింక, ఆడ జింకలు 2, మగ జింక అలా వచ్చాయి. మాటికి అది వచ్చి వల్లో చిక్కంగానే దగ్గరికి వచ్చేవాడు చెట్టు దిగి. క్లుప్తంగా శాస్త్రి గారు, దాని దగ్గరికి వస్తే అది బతిమలాడేది, నేను నిన్ననే ప్రసవించాను, నా బిడ్డకి చెప్పి వస్తాను అని. ఇలా దయతో వదిలిపెట్టేసాడు. ఆ రాత్రల్లా కూడా. ఓకే శాస్త్రి గారు, సో ఆ రాత్రంతా కూడా